ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము 2 నుండి 3 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకముగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ఆదికాండము 12వ అధ్యాయము 2 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో చెప్పగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు, ఈ వాగ్దానపు మాటలు దేవుడు అబ్రాముతో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భానికి అబ్రాము పరిస్థితి మనం ఆలోచిస్తే గనుక అబ్రాము వయసు 75 సంవత్సరాలండి. అప్పటికి అబ్రాముకి సంతానము లేదు. దేవుడంటే ఎవరు ఇంకా గ్రహించలేని స్థితిలో అబ్రాము ఉన్నాడు. ఆ సందర్భంలో అతని భవిష్యత్తు ఏంటో, తన జీవిత గమ్యం ఏంటో తెలియని పరిస్థితులలో అబ్రాము ముందుకు వెళ్తూ ఉన్నాడు. తన దేశము, బంధువులు, ఇంటిని వదిలిపెట్టి దేవుడు ఏమన్నారంటే, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని అబ్రాముతో చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో అబ్రాము ముందుకు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమీ ఆలోచించకుండా దేవుడు చెప్పిన మాటని విని విశ్వాసముతో అన్నిటినీ విడిచిపెట్టి ముందుకు వెళ్ళాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు ముందుకు వెళ్ళు, నీ జీవితాన్ని నేనేం చేస్తానని అంటూ ఉన్నారంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నారు. అంటే దేవుడే ఆశీర్వాదాన్ని ఇస్తానన్నారు. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం తాత్కాలికమండి. మనుషులు ఈ సందర్భంలో నీకు సహాయం చేయవచ్చు, మరొక సందర్భంలో సహాయం చేయరు. అంటే మనుషుల తోడు శాశ్వతంగా ఉండదు, మనుషుల సహాయం శాశ్వతంగా ఉండదు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే నేనే నిన్ను ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదము నీతో పాటు శాశ్వత కాలం ఉంటుందంటూ ఉన్నారు. అంతేకాకుండా నీ నామాన్ని గొప్ప చేస్తానని దేవుడు అంటూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఘనతను దేవుడు కలుగు చేస్తానంటూ ఉన్నారు. మనుషులు ఈ సందర్భంలో పొగిడి మరలా నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఘనత అది నిజమైన ఘనత అండి. అది శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు అబ్రాముతో ఇంకేమంటూ ఉన్నారంటే, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నేను ఆశీర్వదించడమే కాకుండా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేలా నేను నీ పరిస్థితులనే మార్చివేస్తానని చెప్పి అబ్రాముతో దేవుడు అంటూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అబ్రాము దగ్గరే ఉండిపోదు. అబ్రాము దగ్గర నుండి ఆశీర్వాదము అనేక మందికి వెళ్తుందండి. ఇంకా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. అంటే ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వారిని నేను గౌరవిస్తానని చెప్పి, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అబ్రామును గౌరవిస్తారో దేవుడు వారికి గౌరవాన్ని కలుగు చేస్తానంటూ ఉన్నారు. అంటే దేవుడు అబ్రాముని గౌరవించిన వారిని దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. ఇంకేమంటూ ఉన్నారంటే, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము నుండి వచ్చే సంతానము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారని చెప్పి దేవుడు అబ్రాముకి వాగ్దానాన్ని ఇచ్చారండి. ఆ సందర్భంలో అబ్రాము వీటన్నిటిని నమ్మాడు. అప్పటికి ఏమీ జరగలేదు, కానీ నమ్మి విశ్వాసముతో దేవుడు చూపించబోయే దేశానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అబ్రాము జీవితంలో ఇవన్నీ నెరవేరాయా లేదని మనం ఆలోచిస్తే గనుక, దేవుని మాట విన్నందుకు గాను అబ్రాము పేరును దేవుడు అబ్రాముగా మార్చివేశారండి. అంతేకాకుండా 75 సంవత్సరాల వయసు వరకు అతనికి సంతాన ఆశీర్వాదం లేదు. కానీ దేవుడు చెప్పిన మాట విని సహనముతో ఓర్పుతో ఎదురు చూసినప్పుడు 100 సంవత్సరాలకి అబ్రాముకు దేవుడు సంతాన ఆశీర్వాదముగా వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అనేక జనములకు దేవుడు అబ్రామును తండ్రిగా నిలబెట్టారండి. విశ్వాస వీరుల జాబితాలో అబ్రాము చేరాడు. అంతేకాకుండా తన సంతానము నిండే దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అబ్రాము జీవితంలో నెరవేర్చారండి. అయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అబ్రాహాము తన జీవితంలో పొందుకోవడానికి గల కారణాలు ఏంటని మనం ఆలోచిస్తే గనుక, మొదటిగా అబ్రాము దేవుని మాటకు విధేయత
చూపాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము ముందుగా ఆశీర్వాదాన్ని పొందుకోలేదండి. దేవుడు చెప్పింది విని ఆ మాటకు విధేయత చూపించి దేవుడు ఏది చేయమంటే అది చేస్తాడు. నిజమే, దేవుని వాక్యంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుంటే గనుక, దేవుని మాటను మనము శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే గనుక ఆ 28వ అధ్యాయము 1-14 వరకు రాయబడిన ఆ వాగ్దాన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో మనం పొందుకోగలమంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఆశీర్వాదాలను మనం చూడలేదు కానీ విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు ఆశీర్వదింపబడతాం. అబ్రాహాము కూడా దేవుడు చెప్పినప్పుడు విన్నాడు, విధేయత చూపించాడు, తరువాతనే ఆశీర్వదించబడ్డాడండి. అంటే మన జీవితాలు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ప్రథమమైనది ఏంటంటే మన జీవితంలో విధేయత అనేది ఉండాలి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉండాలండి. అబ్రాహాము గురించి విశ్వాస వీరుల జాబితాలో అపోస్తలుడైన పౌలు గారు ఇబ్రీ సంఘానికి రాస్తున్నప్పుడు, ఇబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే గనక, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళవెలనో అది ఎరుగక బయలు వెళ్ళనని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళని దేవుడు అబ్రాహాముతో అన్నారు కానీ ఏ దేశం అనేది దేవుడు ఆ సందర్భంలో చెప్పలేదండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటో ఎరుగక దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడండి. ఇదే విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. మనలో విధేయత ఉండాలి. రెండవదిగా విశ్వాసం అనేది మనలో ఉండాలి. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మత్తయి సువార్త 6:33లో మనం చూస్తూ ఉంటాం. మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెదికితే మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము జీవితంలో మనం చూసుకుంటే గనక తన సౌకర్యాలన్నిటికంటే తన జీవితంలో దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చాడండి. నిజమే, ఆ సందర్భంలో అబ్రాహాము అదే ప్రాంతంలో ఉండిపోయి ఉంటే గనుక తన జీవితం సాఫీగా ముందుకు వెళ్ళేది. కానీ ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు, తన జీవితాన్ని మార్చివేస్తానన్నాడు గనుక దేవుని మాటకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ ప్రయాణం ఎక్కడికో తెలియదు, ఏ ప్రాంతానికో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా సరే దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చి ముందుకు వెళ్ళాడండి. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆత్మీయతను మనము కలిగి ఉండాలి. ఆ ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అంటే ఏ పని చేసినా సరే దానిలో దేవునికి ప్రార్థించడం ద్వారానే ప్రారంభించగలగాలి. ఆదివారం దినం వస్తే గనుక ఏ పని ఉన్నా సరే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాతే దానిని చేయగలగాలి. ఏ ప్రార్థన కూడిక ఉన్నా సరే, ఏదైనా కృతజ్ఞత చెల్లించవలసిన విషయం వచ్చినా సరే మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లించే ఆత్మీయతలో మనం స్థిరపడాలి. ఇదే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అండి. ఇలా జీవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆశీర్వదించబడుతూనే ఉంటాయి. ఇంకా మనం చూస్తూ ఉంటాం, సహనముతో దేవుని సమయం కొరకు అబ్రాహాము ఎదురు చూచాడండి. నిజమే, 75 సంవత్సరాలకి దేవుడు అబ్రాహాముతో మాట్లాడారు. కానీ 100 సంవత్సరాలకు దేవుడు అబ్రాహాముకు సంతాన ఆశీర్వాదాన్ని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చారు. అంటే 25 సంవత్సరాలు సహనముతో ఓర్పుతో అబ్రాహాము ఎదురు చూచాడండి. ఆ సహనము ఓర్పు ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవుని జీవితంలో సహనము ఓర్పు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సహనముతో దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. మనం అనుకున్నప్పుడు కార్యము జరగాలంటే గనుక అది ప్రతిసారి జరగదండి. కానీ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయాన్ని దేవుడు మన పట్ల ఉన్న ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరుస్తారు. గనుక సహనము ఓర్పు అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యము. చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపై ఆధారపడాలండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తుంటాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంటే మన యొక్క స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. అబ్రాహాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మీద ఆధారపడ్డాడు కనుకనే అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన దీవెనలన్నీ తన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాలు ఆశీర్వదించబడాలంటే, దేవుని ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలనుకుంటే కనుక, మీ సంతానము భూమి మీద ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా నిలబడాలంటే, ఆ గౌరవాన్ని మీరు పొందుకోవాలంటే కనుక దేవునికి విధేయత చూపించాలి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి. అంతేకాకుండా సహనముతో దేవుని సమయం కొరకు మీ జీవితంలో ఎదురు చూడాలి. చివరిగా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే అబ్రాహాము వలె మీ జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం వేసాం. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుండి ముందుకు నడిపించండి. వారి జీవితాలు ఆశీర్వదించబడాలంటే నీ మాటకు విధేయత చూపాలని, నీ మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని, నీకు వారి జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని, సహనముతో నీ సమయం కొరకు ఎదురు చూడాలని, నీ మీదనే ఆధారపడాలని అబ్రాహాము జీవితం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిందేవా. విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయతను కలిగి ఎలా అయితే నీవు అబ్రాహామును ఆశీర్వదించావో, వారి జీవితంలో నీవు కలిగిన ప్రణాళికకు సంబంధించిన దీవెనలు, ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకోగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోనే దీవించునుగాక, ఆమేన్.